గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గః. త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాసికస్య వా నహి తావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే. ఇహ వా కిన్నిమిత్తం త్వం ఆగత బ్రూహి తత్వతః. పంచవటీ తీరంలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి శూర్పణఖ వచ్చి అనేకమైన ప్రశ్నలు వేసినట్లుగా, నీవెవరివి, నీవిక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చెయ్యటానికి వచ్చావు అని అడిగితే, రాముడు తన వృత్తాంతమును అంటే తన తండ్రి గురించి, సీతాదేవి తండ్రి గురించి, తన తమ్ముడి గురించి తమను తాము ఈ విధంగా పరిచయం చేసుకుని, రాముడు అందరినీ పరిచయం చేసి వనవాసానికి రావడానికి గల కారణాన్ని కూడా తెలియజేసి, సరే అసలు నీవెవరివి, నీవిక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరికి సంబంధించినటువంటి దానివి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తూ ఇంకా అంటున్నాడు, నీవెవరివో తెలుసుకోవాలనుకుంటున్నాను, మరి ఎవరికి సంబంధించినటువంటి దానివి, నీ కాశీ అంటే నీ జాతి ఏమిటి, జాతి అంటే ఇక్కడ ఉద్దేశ్యము నీవు దేవతలకు సంబంధించిన దానివా, మనుషులకు సంబంధించిన దానివా, రాక్షసులకు సంబంధించినటువంటి దానివా అని చెప్పి ఇక్కడ కాశీ నీవెవరివి అని అడుగుతూ, కస్య ఎవరికి చెందినటువంటి దానివి అని అడిగి ఇంకా అంటున్నాడు, నహితావన్ మనోజ్ఞాంగి అంటూ, నీవు తావతు అంతగా మనోజ్ఞాంగి నా అందంగా కనిపించడం లేదు, పైగా రాక్షసీ ప్రతిభాసి రాక్షసిలాగా నువ్వు కనిపిస్తున్నావు అని చెప్పి రాముడు అన్నారట. అనేటప్పటికీ మరి ఆమె రాముడిని చూచిన వెంటనే మోహపరవశురాలైంది కదా, రాముడికి నచ్చే విధంగా ఉండాలి కదా, అందుకనే వెంటనే ఆమె తన రూపాన్ని మార్చేసింది. రాక్షసులు కామరూపులు కదా, అంటే ఏ విధంగా వారి రూపాన్ని మార్చుకోదలుచుకుంటే, అందంగా కనిపించదలుచుకుంటే అందంగా కనిపిస్తారు, లేకపోతే వికృతంగా భయంకరంగా కనిపిస్తారు. ఇక్కడ రాముడిని చూచి మోహించింది కావున రాముడికి తాను అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఆమె తన రూపాన్ని మార్చి మనోజ్ఞంగా కనిపిస్తున్నదిట. అందుకనే ఇక్కడ ఈ శ్లోకానికి రెండు అర్థాలు చెబుతున్నారు. తావతు నీవు మనోజ్ఞాంగి సుందరమైనటువంటి శరీర ఆకృతితోటి కనిపిస్తూ ఉన్నావు అని. ఎందుకు అంటే, ఆగతస్త్వం ఇమందేశం కథం రాక్షస సేవితం అని చెప్పి, రాక్షసులు ఉండేటటువంటి ఈ ప్రదేశానికి నీవెందుకు వచ్చావయ్యా, ఎలా వచ్చావు అని చెప్పి శూర్పణఖ రాముడిని అడిగింది కదా. అందుకని చెప్పి ఇక్కడ రాముడు కూడా శూర్పణఖను అడుగుతూ ఉన్నాడు, నీవు మనోజ్ఞాంగి, ఆమె కామరూపంతో అంటే తాను దాల్చదలిచిన, తాను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారగలుగుతుంది కావున ఆమె అందమైనటువంటి రూపంతో కనిపించే విధంగా మారేటప్పటికీ, మనోజ్ఞాంగి సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి నీవు రాక్షసీమే న ప్రతిభాసి, నీవు రాక్షసిలాగా నాకు అనిపించడం లేదు. ఇక్కడ రాక్షసులు ఎక్కువగా తిరుగుతారని నువ్వు చెప్పినప్పటికీ నీవు మనోజ్ఞమైనటువంటి సౌందర్యవతిగా గోచరిస్తూ రాక్షసిలాగా అనిపించటం లేదు
అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ రాముడిని దర్శించిన తర్వాత రాముడికి అందంగా కనిపించాలి అనే ఉద్దేశ్యంతో ఆమె తన రూపాన్ని అందంగా మార్చుకున్నదనమాట. మార్చుకుని అందుకని ఇక్కడ రాముడు ఈ విధంగా అంటూ త్వం ఇహ కిన్నిమిత్తమాగత, ఓయి నీవిక్కడికి ఏ కారణంతో వచ్చావు అని చెప్పి రాముడు అడుగుతూ బ్రూహి తత్వం బ్రూహి తత్వత బ్రూహి, యథార్థం నిజమేమిటో నీవు చెప్పాలి అని రామచంద్రమూర్తి ఆ శూర్పణఖను అడిగాడు. సాబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దిత శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ. రాముడు మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క నగుమమును చూస్తూ ఆ మాటలు వింటూ ఉంటే శూర్పణఖలో కామం మరింతగా పెరుగుతున్నదిట. అంటే ఆయన యొక్క మాటలలో ఉన్న మాధుర్యము, ఆయన యొక్క హావభావములు, ముఖ కవళికలు, ఆ తేజస్సు చూస్తూ ఉంటే ఈమెలో కామోద్రేకం మరింతగా పెరుగుతున్నదిట. వచనం శ్రుత్వా, రాముడి యొక్క మాటలను విని మదనార్జిత, మన్మధుని చేత పీడించబడినటువంటిదై కామపరవశయ్యి ఆమె సా రాక్షసి రామ తత్వార్థం వక్ష్యామి. ఆ రాక్షసి రాముడితోటి, రామా నిజం చెబుతానయ్యా విను, నా మాట నువ్వు చక్కగా ఆలకించవయ్యా అని మాట్లాడుతున్నది. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకరా. నేనెవరినని అడుగుతున్నావు కదా, నేను శూర్పణఖా నామ రాక్షసి. రాముడు అడిగిన ప్రశ్నలు రెండు. ఒకటి, నీవెవరివి అంటే ఏ జాతికి చెందినటువంటి దానివి, అంటే మనిషివా రాక్షసివా దేవతవా అన్నట్టుగా అట్లా అడిగాడు కదా. అందుకని నేను శూర్పణఖ అనే పేరు కలిగినటువంటి దానను, నేను రాక్షస జాతికి చెందినటువంటి దానిని అనే విషయాన్ని చెబుతూ కామరూపిణి, నేనేదో మనోజ్ఞంగా కనిపించాను అంటున్నావు కదా రామచంద్ర, ఇదేమి అందం, ఇంతకు మించినటువంటి అందమైనటువంటి రూపాన్ని నేను ధరించగలను. కామరూపిణి, ఇంతకంటే సుందరంగా నీవు ఎంత అందంగా కావాలి, ఎవరిలాగా అందంగా ఉండాలి అంటే వారిలాగా అందంగా, అంతటి అందంగా నేను మారగలను అని అంటున్నది. ఎవరైనా ఆమె అందంగా ఉండాలని కోరుకుంటే, ఎవరిని కోరుకుంటే వారిలాగా అనిపిస్తే ఈమె అందానికి విలువే ఉంది ఇంకా. కావున స్వతసిద్ధమైనటువంటి అందము కావాలి తప్ప నువ్వు వారిలా ఉండాలి వీరిలా ఉండాలి అంటే దానివల్ల ప్రయోజనం లేదు. నేను ఎవరిలా ఉండగలను అని అంటే ప్రయోజనం లేదు. అంటే ఏమిటి, ఈమెలా కనుక ఈమె ఉన్నట్లయితే ఎవరు చూడరు, లేకపోతే ఎవరు ఇష్టపడరు అనే విషయాన్ని ఆమె ఒప్పుకున్నట్లుగా ఇక్కడ చెబుతున్నది. అందుకనే కామరూపిణి, నేను ఎవరిలా అయినా సరే మారగలను, ఇంకా ఇంతకంటే అందంగా నేను మారగలను అని చెబుతున్నది. అంటూ సరే అందంగా ఉన్నాను కదా అని చెప్పి ఏదో అసమర్థురాలని అనుకుంటున్నావేమో, కానీ నేను సర్వభయంకర, అందరికీ కూడా భయాన్ని కలిగించగలను, అందరినీ భయపెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దానిని అని అన్నాడు. అంటే నా ఆనందానికి ఎవరైతే అడ్డు వస్తారో వారందరినీ కూడా తొలగించేసి, వారందరినీ వధించేసి నా ఆనందాన్ని నేను సాధించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దానిని అంటున్నది. అంటే ఏమిటి, నేను కోరినది గనక నాకు దక్కకపోతే అలా దక్కటానికి అడ్డుపడేవారు ఎవరైతే ఉంటారో వారిని నేను వధించేస్తాననే విషయాన్ని శూర్పణఖ చెబుతున్నదంటే, సీతాదేవి మీద శూర్పణఖ ఆక్రమించబోవడం, ఆమెకు హాని చేయబోవడానికి సిద్ధపడడం ఏదైతే ఉన్నదో దానికి పూర్వం సూచనగా ఈ మాట చెబుతూ ఉన్నదన్నమాట. మరి నేను ఈ అడవిలో, భయంకరమైనటువంటి అడవిలో ఏకా అరణ్యం విచరామి, నేను ఒక్కదాన్నే ఒంటరిగానే ఈ అరణ్యంలో నేను తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాను. కామరూపం కలిగినటువంటి దానిని, భయంకరమైనటువంటి దానిని అనే విషయాన్ని తన గురించి చెప్పేసి కస్య అనే రెండో ప్రశ్న అడిగాడు రామచంద్రమూర్తి. ఎవరికి సంబంధించినటువంటి దానివి అని చెప్పి దానికి సమాధానం చెబుతున్నది. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసః పుత్రః యది తే శ్రోత్రమాగతః. రామా, నేదో సామాన్యమైనటువంటి దానిని కాదు, నా వారు కూడా సామాన్యమైన వారు కాదు. నేను ఎవరికి సంబంధించిన దానినా? రావణ నామమే భ్రాత, రావణ అనేవాడు
మా అన్నగారు నా సోదరుడు బలీయాన్ గొప్ప బలపరాక్రమ సంపన్నుడు, రాక్షసేశ్వర రాక్షసులందరికీ కూడా రాజాధిరాజు అతను, రాక్షసులందరికీ ప్రభువు, ఎంతో వీరుడు, వీర విశ్రవస పుత్ర విశ్రవసుని యొక్క కుమారుడు. తే శ్రోత్రం ఆగత ఎది, నువ్వు మా అన్నగారు రావణాసురుడి గురించి నువ్వు వినే ఉంటావు, ఎందుకంటే ఎంతో ప్రసిద్ధమైనటువంటి వాడు, రాక్షసులందరికీ రాజు, గొప్ప బలపరాక్రమములు కలిగినటువంటి వాడు, విశ్రవసుని యొక్క కుమారుడు అయినటువంటి మా అన్నగారు రావణాసురుడి గురించి నీవు వినే ఉంటావులే, ఆయన యొక్క సోదరుడినే, ఆయన యొక్క చెల్లెల్ని నేను అని చెప్పి ఈ విధంగా చెబుతున్నది. అంటూ ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. ఇక్కడ చూడండి, రాముడు ఏ విధంగా అయితే తన గురించి, తన తమ్ముడి గురించి, తన భార్య గురించి తెలియజేశాడో, శూర్పణఖ కూడా తన గురించి చెప్పి, తన అన్నగారి గురించి చెప్పి, వారితో పాటు మరి అన్నలు ముగ్గురు ఉన్నారు కదా, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని చెప్పి ఆ ముగ్గురు గురించి కూడా, అంటే రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురు గురించి కూడా చెబుతున్నది. రావణాసురుడి గురించి చెప్పి ఇంకా తర్వాత చెబుతున్నది, రావణాసురుడే ఎంతో భయంకరమైన వాడు, రాక్షసులందరికీ రాజు, అంత గొప్పవాడు, అతని గురించి వినే ఉంటామని చెబుతూ, అతని తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు కూడా సామాన్యుడేమీ కాదు మా అన్నగారు అని అంటూ, కుంభకర్ణశ్చ మే భ్రాత, కుంభకర్ణుడు కూడా మా అన్నగారే, మహాబల ఎంతో గొప్ప బలం కలిగినటువంటి వాడు, సదా ప్రవృద్ధ నిద్ర ఎప్పుడూ కూడా నిద్రపోతూ, గాఢమైనటువంటి నిద్రలో ఎప్పుడు జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు, గాఢంగా నిద్రపోయేవాడు. అలాగా ఎక్కువగా నిద్రపోయేటటువంటి మా అన్నగారైన కుంభకర్ణుడి గురించి కూడా నీవు వినే ఉంటావు. మరి మూడవ వాడు విభీషణస్తు, ఇక విభీషణుడు అనే మరొక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక్కడ విభీషణస్తు అని చెబుతున్నది అంటే విభీషణుడి గురించి చెప్పడానికి కొంత అసంతృప్తి ఉన్నదనమాట శూర్పణఖకి. అందుకనే విభీషణస్తు, విభీషణుడు అనే ఒక అన్నయ్య ఇంకో అతను కూడా ఉన్నాడు. అయితే అతనిలో ఒక విశేషం అనేది ఉన్నది. అతడు కొంత విలక్షణమైనటువంటి వాడు, ధర్మాత్మ, ధర్మాన్ని పాటించేటటువంటి వాడు, ధర్మ స్వభావం కలిగినటువంటి వాడు. పుట్టడానికి రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కానీ రాక్షస చేష్టిత నా, రాక్షసుల యొక్క చేష్టలు కానీ, రాక్షసుల యొక్క వ్యవహారము, అలవాట్లు కానీ అతడికి అబ్బలేదు. అతడు రాక్షసుడిలాగా ఉండనే ఉండడు. అంటే ఆ విభీషణుడి గురించి చెప్పడానికి ఒక అసంతృప్తి అనమాట. రావణాసురుడి గురించి గొప్పగా చెప్పింది, కుంభకర్ణుడి గురించి గొప్పగా చెప్పింది, విభీషణస్తు, విభీషణుడు ఉన్నాడు మా చివరన్నయ్య. పుట్టడానికి రాక్షస వంశంలో పుట్టినప్పటికీ ఆ లక్షణం ఒక్కటి కూడా రాలేదు, ధర్మము అంటూ ఆ విధంగా ధర్మం గురించి పాటుపడుతూ ఉంటాడు, అటువంటి స్వభావంతో ఉంటాడు అని చెప్పి అంటూ, అంటే ఇక్కడ ధర్మాత్మ అని చెప్పడంలో చేతకానివాడు అనే ఉద్దేశ్యంతో శూర్పణఖ అంటూ ఉన్నది. అందుకనే విభీషణస్తు అని చెప్పి అన్నదనమాట. అంటూ ఈ విధంగా మా అన్నలు ముగ్గురు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని చెప్పి అంటూ, ప్రఖ్యాత వీర్యౌ చరణే భ్రాతరౌ ఖరదూషణౌ తానహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్. మరి ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావనే ప్రశ్న కూడా అడిగాడు కదా, దానికి సమాధానం చెబుతూ, రణే ప్రఖ్యాత వీర్యౌ, నాకు సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, యుద్ధం చేయడంలో గొప్ప వీరులైనటువంటి వారు, సుప్రసిద్ధులైనటువంటి వారు, అందరికీ కూడా భయాన్ని కలగజేసినటువంటి వారైన ఖరదూషణవు, ఈ దండకారణ్యంలో ఖరుడు, దూషణులు అని మరో ఇద్దరు భ్రాతరవు, ఇద్దరు సోదరులు నాకు ఉన్నారు. అంటే ఈ అడవిలో, ఈ దండకారణ్యంలో భయంకరులైనటువంటి వారు, యుద్ధంలో ఆరితేరినటువంటి వారు అయిన ఖరదూషణలోనే ఇద్దరు ఉన్నారు, వారు కూడా నాకు సోదరులే. తాన్ అహం సమతిక్రాంత, అయితే
నేను ఆ ఇద్దరి మాటను కూడా వినేదాన్ని కాదు. వాళ్ళు భయంకరమైన వాళ్ళే, యుద్ధం చేసేవాళ్లే, నేను వాళ్ళని మించినటువంటి దానిని. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి, భయంకరమైన వాళ్ళు అని చెప్పి, వారికంటే నేను భయంకరమైన దాన్ని అంటే అంతకు మించినటువంటి దాన్ని అని చెప్పి తన గొప్పతనాన్ని, తన అతిశయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. అందుకని అంటూ తానహం సమతిక్రాంత, ఆ కరదూషణలు ఎవరైతే ఉన్నారో వారిని మించినటువంటి దానిని, వారి యొక్క అధీనంలో ఉండేటటువంటి దానిని కాదు, స్వేచ్ఛాచారిణి అంటే స్వేచ్ఛగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండగలిగినటువంటి దానిని, ఎవరిని లెక్క చేయనటువంటి దానిని నేను. త్వాం త్వా పూర్వదర్శనాత్, త్వా అంటే నిన్ను, పూర్వదర్శనాత్ మొదటిసారిగా చూచేటప్పటికే, మొదటిసారిగా చూచినప్పటి నుండి కూడా, అంటే ఇక్కడ మొదటిసారిగా చూచిన వెంటనే భావేనా, అపూర్వ దర్శనాత్ భావేనంటే నీ యందు నాకు అనురాగం అనేది, కామం అనేది కలిగినది. త్వా భర్తారం సముపేత అస్మి, నిన్నే నా భర్తగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నిన్ను మొదటిసారిగా చూచినప్పటి నుండి, అంటే ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి కూడా నిన్నే నేను భర్తగా అనుకుంటున్నాను. పురుషోత్తమం, మరి పురుషోత్తముడివి, ఇంతటి అందగాడివి అయినటువంటి నిన్నే నేను భర్తగా భావిస్తున్నాను అని అన్నది. ఇక్కడ త్వాపూర్వ దర్శనాత్ అనే చోట మరో రకంగా కూడా త్వా నిన్ను అపూర్వ దర్శనాత్, నీ వంటి వాడిని ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చూడలేదు. అలా అపూర్వంగా కనిపిస్తున్నటువంటి నిన్ను చూచేటప్పటికీ, చూచినటువంటి మొదటి చూపులోనే నేను నీకు వశమైపోయాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని అంటూ నీవే నా భర్తవి అని శూర్పణఖ రాముడితోటి, అంటే తనను తాను పరిచయం చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కారణం, అంటే ఇక్కడ మా అన్నలు ఇంకా ఉన్నారనే విషయాన్ని కూడా చెబుతూ, నిన్ను చూచిన వెంటనే నేను నీకు మోహపరవశురాలనయ్యాను, నీవే నా భర్తవి, నీలాంటి వాడిని ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పి తన ఉద్దేశ్యమును, తమ కామోద్రేకమును, తన మోహమును శ్రీరాముని ఎదుట తెలియపరిచింది. శ్రీరాముణ్ణే తాను భర్తగా కోరుకుంటున్నాను అని చెప్పేసింది, ఏమాత్రము సిగ్గుపడకుండా. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని, చిరాయ భవమే భర్త సీతయా కిం కరిష్యసి. పురుషోత్తముడమైనటువంటి నీవే నాకు భర్తవి. శూర్పణఖ ఈ విధంగా రాముణ్ణి భర్తగా కోరుకుంటున్నాను అని చెప్పిన వెంటనే, నేను గృహస్థుడిని, నాకు ఇప్పటికే భార్య ఉన్నది, కావున ఈ విధంగా మాట్లాడటం సరికాదు అన్నట్లుగా రాముడు చూస్తూ ఉంటే అలా అడుగుతాడని చెబుతున్నది. అహం ప్రభావ సంపన్న, నీవేదో నీ పక్కన ఉన్నటువంటి నీ భార్య గొప్పది, సౌందర్యవతి, అదేవిధంగా సమర్థురాలనుకుంటున్నావేమో, నేను నీ భార్య కంటే కూడా గొప్ప సమర్థురాలిని, ప్రభావం కలిగినటువంటి దానిని, స్వచ్ఛంద బలగామిని, స్వేచ్ఛగా సంచరించగలిగినటువంటి దానిని, అదేవిధంగా ఎంతో బలం కలిగినటువంటి దానిని. అంటే ఏమిటి ఇక్కడ, నీ పక్కన ఉన్నటువంటి నీ భార్య సీతాదేవి విదేహరాజ కుమార్తెగా ఆయన యొక్క అధీనంలో పెరిగి, అధీనంలో ఉండేటటువంటిది, పరుల మీద ఆధారపడేటువంటిది. కానీ నేనలా కాదు, నేను స్వేచ్ఛగా సంచరించగలిగినటువంటి దానిని, అంత బలం కలిగినటువంటి దానిని, కావున ఆమె కంటే నేనే గొప్పదాన్ని, కావున ఆమెను విడిచిపెట్టేసి నన్ను వివాహమాడవయ్యా అని అంటూ, చిరాయమే భర్త భవ, నీవు నాకు ఎంతో కాలము ఇలా భర్తగా ఉండాలి అని అంటున్నది. అంటూ సీతయా కిం కరిష్యసి, దుర్బలురాలైనటువంటి వేరొకరి అధీనంలో ఉండేటటువంటి ఆ సీతాదేవితో నీకేమిటయ్యా పని, నీవు నన్ను వివాహమాడు, మన ఇద్దరం కలిసి చక్కగా ఇక్కడ విహరిద్దాం, మనకు ఎదురు లేదు, అడ్డు అనేది అంతకంటే లేదు అని చెప్పంటూ, వికృతాచ విరూపాచ నచేయం సదృశీ తవ అహమేవానురూపాతే భార్యా రూపేణ పశ్యమాం. ఇంకా రాక్షసి స్వభావంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది శూర్పణఖ. సీతాదేవిని చూపిస్తూ, ఈమె చాలా వికారంగా ఉందయ్యా, అదేవిధంగా ఈమెను చూడటానికి కూడా అంత బాగుండలేదు, ఈమె నీకు తగినటువంటిది కాదు, నేనే నీకు తగినటువంటి దానిని అని అంటున్నది.
సీతాదేవిని ఎవరు చూచినప్పటికీ కూడా చతుర్దశ భువనైక సుందరి అని చెప్పి అంటారు. కానీ రాక్షసి అయినటువంటి శూర్పణఖ మాత్రం సీతాదేవిని చూచి అటు అసూయతో అనవచ్చు, లేకపోతే రాముడిని తన వశం చేసుకోవడానికి కావచ్చు, సీతాదేవిని చూచి ఆమె వికృతమైనటువంటిది అని చెప్పి సీతాదేవిని అంటున్నది. ఇక్కడ చూడండి ఆశ్చర్యం. సీతాదేవిని నిందిస్తూ, ఓ రామా, ఈ సీతాదేవి వికృతాచ, వికారమైనటువంటి శరీరం కలిగింది. సౌందర్యము, లావణ్యము, సౌకుమార్యము, యవ్వనము ఇవన్నీ కలిగినటువంటి సీతాదేవిని చూస్తూ వికారమైనటువంటిది అని అంటున్నది. అంతేకాదు, మరి ఇయం తవ సదృశీనా, ఈమె నీకు తగినటువంటిది కాదు అని అంటున్నది. ఎందుకని అంటే ఆమె రాక్షసి కావున ఆ రాక్షస బుద్ధితో చూసినప్పుడు సవ్యమైనటువంటివి కూడా అపసవ్యంగానే కనిపిస్తాయి. అందుకనే ఆమె సీతాదేవిని చూచి, సీతాదేవి అందంగా లేదు, నీకు తగినటువంటిది కాదు అని అంటూ, అహమేవతే అనురూప, నేనే నీకు తగినటువంటి దానిని అని అంటుంది. వికృతాచ విరూపాచ అని చెప్పి సీతాదేవిని అంటూ, అసలు నిజంగా వికృతమైనటువంటి, విరూపమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఆ శూర్పణఖ రాముడితో అంటున్నది, నేను నీకు తగినటువంటి దానిని మాం భార్యారూపేణ పశ్య. సీతను కాదయ్యా రామా, నన్ను నీ భార్యగా అనుకో, నన్ను నీ భార్యగా చూసుకో, ఇక నీకు తిరుగు ఉండదు అని చెప్పి అంటున్నది. అంటే చూడండి రాక్షసుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో. అందుకని అంటారు అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అని చెప్పి. సరిగ్గా ఆలోచనలు సరైనటువంటి ఆ బుర్ర లేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఏది చేసినా సరే భయంకరంగానే ఉంటుందిట. మరి ఇక్కడ సీతాదేవిని ఎవరు చూసినా సరే సౌందర్యవతి అని చెప్పి పొగుడుతారు. కానీ ఈ శూర్పణఖ కామపరవశంతో రాముడి మీద ఉన్నటువంటి ఆ ఇచ్ఛతోటి సీతాదేవిని దూరం చేయాలనే బుద్ధితోటి ఈ విధంగా సీతాదేవిని తక్కువ చేసి నిందిస్తూ మాట్లాడుతున్నది. ఇది ఆమె యొక్క రాక్షస స్వభావం అన్నమాట. రాక్షస స్వభావం కలిగినటువంటి వారు వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. వాస్తవాన్ని కూడా అవాస్తవంగాను, అవాస్తవాన్ని వాస్తవంగా చూపించి తాము అనుకున్నటువంటి దాన్ని సాధించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రయత్నంలోనే ఉన్నది ఈ శూర్పణఖ. అందుకనే సీతాదేవిని నిందిస్తూ ఉన్నది. కావున నన్ను భార్యగా స్వీకరించవయ్యా, ఈ సీతాదేవి నీకు తగినటువంటిది కాదు అని అంటూ, ఇమాం విరూపామసతీం కరాళాం నిర్నతోదరీం అనేనతే సహభ్రాత్ర భక్షయిష్యామి మానుషీం. అదేమిటి, భార్య ఉండగా మరొకరిని చూడటమే తప్పు కదా, అటువంటిది భార్య ఉండగా నిన్ను వివాహం చేసుకోమని అంటావేమిటి అని రాముడు అంటాడని దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నది శూర్పణఖ. ఏమని, విరూపాం, ఇదిగో నీ పక్కన ఉన్నదే ఈ సీత వికృతమైనటువంటి ఆకారం కలిగినటువంటిది, అసతీం, చెడు ప్రవర్తన కలిగినటువంటిది, కరాళం అంటే ఆ ముఖము కానివ్వండి, ఆ దంతములు కానివ్వండి, అవన్నీ కూడా వికారముగా ఉన్నటువంటి దంతములు మొదలైన కలిగినటువంటిది, నిర్నతోదరీం, బక్క చిక్కిపోయినటువంటి ఆ ఉదరంతో, ఎండిపోయినటువంటి ఉదరంతో ఉన్నటువంటిది అని. సహజంగా అయితే సన్నని నడుముని చాలా అందంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీతాదేవి యొక్క సన్నమైనటువంటి నడుముని ఇక్కడ బక్క చిక్కిపోయిన, ఎండిపోయినటువంటి నడుములా ఉన్నటువంటిది అని చెప్పి అదొక దుర్లక్షణంగా శూర్పణఖ వర్ణిస్తూ అంటున్నది. నిన్నతోదరీం ఇమాం మానుషీం, మనిషి అంటే మానవ జాతిలో పుట్టినటువంటిది, దుర్బలమైనటువంటిది, వికారమైనటువంటి ఆకారం కలిగినటువంటిది అయినా, అబల అంటే ఏమాత్రము బలము లేనటువంటిది అయినా ఈ సీతాదేవితో నీకేంటయ్యా పని, ఈమె నీకు తగినటువంటిది కాదు. ఈమెను నేను అనేన భ్రాత్రాసహ, ఇదిగో నీ తమ్ముడున్నాడు చూసావా పక్కనే, లక్ష్మణుడు అన్నావు కదా, ఆ లక్ష్మణుడితో కలిపి ఈమెను నేను వధించేస్తాను, ఈమెను భక్షించేస్తాను అని అంటున్నది. ఆమె ఉన్నది కాబట్టి నన్ను చేసుకోనంటావా, ఆమెను భక్షించేస్తాను, అబ్బెబ్బే మా తమ్ముడు ఒప్పుకోడంటావా, మీ తమ్ముడిని కూడా భక్షించేస్తాను, వారిద్దరిని భక్షించేస్తాను, నీవు నేను కలిసి వివాహం చేసుకుందాము అని చెప్పి శూర్పణఖ రాముడితో అంటున్నది. ఇంకా తతఃపర్వత శృంగాణి వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యసి. కాంత,
మనోహరమైనటువంటి ఓ ప్రియుడా రామా, తతః పర్వత శృంగాణి, మనిద్దరం చక్కగా వివాహం చేసుకుని ఈ పర్వత శిఖరాల మీద విహరిస్తూ ఉందాం. అనేకమైనటువంటి వివిధాని వనాని పశ్యన్, అందమైనటువంటి ఈ వనములను అరణ్యములను చూసుకుంటూ మయా సహ దండకాన్ విచరిష్యసి, నాతో కలిసి ఈ దండకారణ్యంలో చక్కగా నీవు విహరించవచ్చును. ఈ దండకారణ్యం అంతా నాకు తెలుసు, కావున ఇందులో ఉన్నటువంటి విశేషములన్నీ కూడా నీకు చూపిస్తూ నీకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాను. నీవు నాతో కలిసి చక్కగా ఈ దండకారణ్యంలో ఈ పర్వతాలలో విహరించవచ్చును అని అంటూ ఇత్యేవ ముక్తః కాకుత్స్థః ప్రహస్యమదిరేక్షణాం ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః. వాళ్ళిద్దరిని అంటే సీతాదేవిని లక్ష్మణుని కూడా వారిని అడ్డు తొలగించుకుని మనిద్దరం వివాహం చేసుకుని హాయిగా కాలం గడుపుదాము అని చెప్పి శూర్పణఖ అంటూ ఉంటే రామచంద్రమూర్తి ఇత్యేవం ఉక్త, శూర్పణఖ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే విన్నటువంటి రాముడు వాక్య విశారద, మాట్లాడడంలో ఎంతో నేర్పరైనటువంటి వారు, ఎదుటివారు ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వాటికి ధీటుగా సమాధానం చెప్పడంలో నేర్పరైనటువంటి రామచంద్రమూర్తి కాకుత్సహ, కకుత్స వంశ జాతుడైనటువంటి కకుత్స వంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మదిరేక్షణం. మదిరేక్షణ అంటే మదయతి దర్పయతీతి మదిరేక్షణ, గర్వంగా చూసేటటువంటి ఆమెను మదిరేక్షణ అని అంటారట. అంటే కొంతమంది చూస్తూ ఉంటే ఆ చూపులలో కొంత అమాయకత్వం కనిపిస్తుంది, కొన్ని చూపులలో బెదురుతనం కనిపిస్తుంది, కొన్ని చూపులలో అనునయంగాను వినయం కనిపిస్తుంది, మరికొన్ని చూపులలో గర్వం కనిపిస్తుంది. అటువంటి గర్వంగా చూసేటటువంటి వారిని మదిరేక్షణ అని అంటారంటే ఒక రకమైనటువంటి మత్తుగాను గర్వంతో చూసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని, అలాగా గర్వంతో చూస్తున్నటువంటిది అయినా కామంతో చూస్తున్నటువంటిది అయినా ఆ శూర్పణఖతోటి రామచంద్రమూర్తి ఈ విధంగా అంటాడు. ప్రహస్య, ఒక్కసారి నవ్వి, శూర్పణఖ మాటలకు రాముడికి నవ్వొచ్చేసింది. ఒక్కసారి నవ్వి ఇదం వక్తుం ఆరేభే, రామచంద్రమూర్తి ఇంకా ఆ శూర్పణఖతోటి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. మరి రాముడు శూర్పణఖతో చెప్పినటువంటి మాటలేమిటి, దానికి ఆమె ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఈ శ్లోకంతో 17వ సర్గ కూడా పూర్తయినది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. త్వాంతు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాసికస్య వా నహితావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసి మే ఇహ వా కిన్నిమిత్తం త్వం ఆగతా బ్రూహి తత్వతః. సాబ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దితా శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకరా. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వరః వీరో విశ్రవసః పుత్రః యది తే శ్రోత్రమాగతః. ప్రవృద్ధనిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షసచేష్టితః. ప్రఖ్యాతవీర్యౌ చరణే భ్రాతరౌ ఖరదూషణౌ తానహం సమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్. సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛందబలగామిని చిరాయ భవ మే భర్త సీతయా కిం కరిష్యసి. వికృతా చ విరూపా చ నచేయం సదృశీ తవ అహమేవానురూపా తే భార్యారూపేణ పశ్య మాం. ఇమాం విరూపామసతీం కరాళాం నిర్నతోదరీం అనేన తే సహ భ్రాత్రా భక్షయిష్యామి మానుషీం. తతః పర్వత శృంగాణి వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యసి. ఇత్యేవ ముక్తః కాకుత్స్థః
ప్రహస్యమధిరేక్షణాం ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 17 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.